మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. రామ్ గారు, తండ్రి కొడుకు, తల్లి పిల్లలు, తండ్రి కొడుకు నిజంగా డిఫరెంట్ అండి. అంటే ఒక వీడియో చూస్తుంటే తండ్రికి క్యాన్సర్ వచ్చింది, ఇక చనిపోతాడు. చనిపోయే ముందు వాళ్ళ కొడుకు చిన్న బాబు చక్కగా కూర్చోబెట్టుకొని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, అమ్మని ఎలా చూసుకోవాలి, చెల్లిని తమ్ముడిని. వాడే ఇంత ఉన్నాడండి. అంటే మామూలుగా ఊరికి వెళ్ళేటప్పుడు చెప్తాం మనం ఇలాంటి జాగ్రత్తలు, అరే పొద్దున్నే లేయి అమ్మ చెప్పినట్లు విను అని చెప్తారు. బట్ నువ్వు ఈ లోకంలోనే ఉండవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు, నెక్స్ట్ ఇంకా వాళ్ళని చూసేది ఉండదంటే అది మాట్లాడుతుంటేనే చాలా భారంగా అనిపిస్తుంది. ఆ తండ్రి అలా చెప్తుంటే ఆ బిడ్డ వింటున్నాడే, ఎలా ఉంటుందండి ఈ రిలేషన్? ఆ బిడ్డకి ఎన్ని బాధ్యతలు వస్తాయి పెద్ద అయిన తర్వాత? ఈ లాస్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ నువ్వు అమ్మని ఏడిపించొద్దు, చెప్పిన మాట విను, ఆ, వాళ్ళని చెల్లిని చూసుకో జాగ్రత్తగా, ఈ లాస్ట్ మాటలు ఏవైతే ఉంటాయో చూడండి, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయండి. ఎందుకనంటే నార్మల్ గా రెగ్యులర్ గా మనం చెప్తూ ఉంటాం, లైక్ యాజ్ పేరెంట్స్ కూడా అరే అమ్మ మాట విను, లేకపోతే చెల్లి చెప్పిన మాట విను అనేది, అంటే చెల్లిని చూసుకో, ఇలాంటి మాటలన్నీ రెగ్యులర్ గా పేరెంట్స్ నుంచి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ మాటల యొక్క వాల్యూ అంటే ఆ పర్సన్ ఇంకా చనిపోతున్నాడు, ఇంకా రేపు ఉండడు అన్నప్పుడు ఆ పర్సన్ నుంచి వచ్చేటప్పుడు దాని యొక్క వెయిట్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. లైక్ దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మాటలు ఏవైతే చెప్తారో చూడండి, అవి ఖచ్చితంగా అవి ఉండిపోతాయి, వాళ్ళకి హెడ్లో ఉండిపోతాయి. అండ్ చూడడానికి చిన్నపిల్లడు, వాడు ఎంత హార్డ్లీ ఒక 4th క్లాస్ కూడా ఉండకపోవచ్చు అంతే, 3rd 4th క్లాస్ అబ్బాయి. కానీ ఒక ఇలాంటి మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఒక మెంటల్ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో చూడండి, అది మూవింగ్ ఫార్వర్డ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మెంటల్ మెచ్యూరిటీ అంటే వాడు ఇప్పుడు 3rd క్లాస్, 4th 5th క్లాస్కి వచ్చేసరికి మిగతా పిల్లలకి ఏదైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయో దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎందుకనంటే అవన్నీ ఎక్కేసే వాళ్ళకి, నా చెల్లె నా బాధ్యత, నా తల్లి నేను ఏడిపియొద్దు, తన హాని కాకుండా నేను చూసుకోవాలి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కేసే వాళ్ళకి బ్రెయిన్లో. అదే నార్మల్ కిడ్ అనుకోండి, వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ అవన్నీ రావు వాళ్ళకి. సో ఖచ్చితంగా దే బికమ్ వెరీ రెస్పాన్సిబుల్. చెప్పాలంటే మోస్ట్ పీపుల్ టర్న్ అవుట్ బి వెరీ రెస్పాన్సిబుల్. కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆ గైడెన్స్ లేకైంది, ఫాదర్ లేరు అని అంటే ఆబ్వియస్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎంతో కొంత గైడెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఆ గైడెన్స్ లేక కొందరు తప్పుదారి పడుతూ ఉంటారే తప్ప నిజంగా ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ వర్డ్స్ కనుక చెప్పి ఫాదర్ కనుక లైక్ చనిపోయారంటే దాని యొక్క ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ అబ్బాయి ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాడో, ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు అనేది అసలు మనకి ఊహ కూడా అందదు. అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు వాళ్ళు. మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక తల్లి చనిపోయే ముందు, ఒక తండ్రి చనిపోయే ముందు చేతిలో చేయి పెట్టి. కానీ ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఎమోషనల్ అయిపోయారండి. అది ఎంత నరకం అంటే, ఇంకా మనిషి ఉండడంటే ఫస్ట్ ఇలాంటి దుస్థితి నిజంగా ఎవరికి రాకూడదు అన్నంత బాధ వేస్తుంది అనమాట. అందులో కూడా ఇప్పుడు చూడండి, తను చనిపోయే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చనిపోతాను అనే ఫ్యాక్ట్ నాకు తెలిసినప్పుడు అది నాకు ఎంత మెంటల్ ప్రెషర్, అది అసలు ఎమోషనలీ ఎంత కుంగిపోతారు ఒక మనిషి అనే ఒక పర్సన్ ఎమోషనల్లీ కుంగిపోతారు వాళ్ళు యాక్చువల్గా, రైట్? సో అలాంటిది ఆ సిచ్యువేషన్లో కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు చూడండి ఆ పర్సన్, రైట్? అమ్మని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్త, చెల్లె జాగ్రత్త అని చెప్తున్నాడు అని అంటే ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. సో అంత అసలు చెప్పాలంటే ఈ మధ్యన అంత రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళు కనపడరు మనకి. అంత రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి బాధలు. కరెక్ట్గా చెప్పారు. అందుకే మంచోళ్ళే తొందరగా వెళ్ళిపోతారు అంటే ఇలాగే ఉంటుంది. ఇదే ఇప్పుడు అందుకేనా అండి తండ్రి కొడుకుకి చాలా క్లోజ్ గా ఉంటుందేమో కదా ఆ రిలేషన్ కూడా, ఆ బాండ్ అలా. అంటే సైకలాజికల్లీ కూడా చూసుకుంటే లైక్ ఒక తండ్రి కైండ్ ఆఫ్ రోల్ మోడల్ అనమాట. ఏ కొడుకు కన్నా సరే తండ్రి జనరల్ గా రోల్ మోడల్ అవుతాడు. సో చిన్నప్పటి నుంచి ఇమిటేషన్ కూడా ఫాదర్ యొక్క ఇమిటేషన్ ఎక్కువ చేస్తారు చూడండి. అబ్బాయిలు ఏంటంటే ఫాదర్ ఇమిటేషన్ ఎక్కువ చేస్తారు మదర్ కంటే కూడా. అమ్మాయిలు మదర్ యొక్క ఇమిటేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇచ్చే గైడెన్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి బాగా ఎక్కుతాయి. సో ఈ కేసులో చూసుకుంటే కూడా వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కాబట్టి వాడంత శ్రద్ధగా నించొని, అసలు చూడముచ్చటగా ఉందండి. అలా శ్రద్ధగా నించొని వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటే
అసలు ఓకే అని చెప్తా అసలు ఉన్నాడు. ఏం అర్థం అవుతుందండి ఆ ఆ, బాబుకి అదే కదా. నిజంగా. Yeah. కాకపోతే మీరు అన్నట్టు అందుకే అంటారు చూడండి, బతుకుండగా విలువ తెలీదు అనేసి. ఉమ్, ఎన్నిసార్లు మీరు అన్నట్లు పిల్లలకి 100 సార్లు చెప్పినా కూడా వాళ్ళు చెవికి కూడా ఎక్కించుకోరు. అవును. Yeah. బ్రెయిన్ దాకా అవసరం లేదు, చెవికి ఎక్కించుకోరు. అలాంటిది ఒక పర్సన్ ఇప్పుడు Ah. ఉండరు అన్నప్పుడు Mm. ఎంత శ్రద్ధగా విని దానికి Yes. అటెన్షన్ పే చేసి దాన్ని ఆచరించి ఇవన్నీ చేస్తున్నారంటే దట్ ఈస్ వాట్. ఇక్కడ అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక పర్సన్ విలువ ఉన్నప్పుడు కంటే కూడా లేనప్పుడే తెలుస్తూ ఉంటుంది మనకి. Right. సో బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ మీతో పాటు ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని లవ్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి Right. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. Thank you. వెల్కమ్.